కోకాపేట బుద్వేల్ లేఅవుట్ ను హెచ్ఎంటీఏ సర్వే చేసింది. కోకాపేట బుద్వేల్లో నియోపోలిస్ లేఅవుట్ లో బిల్డర్స్ ఎక్కువ భూమిని పొందారని అనుమానిస్తూ హెచ్ఎంటీఏ సర్వే చేసింది. వేలం వేసిన ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్లీ సర్వే చేస్తున్నారు అధికారులు. లేఅవుట్ల అభివృద్ధి చేస్తున్నప్పుడు కొలతల సమస్యల కారణంగా సంస్థలకు వారు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ భూమి లభించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కోకాపేట బుద్వేల్ లేఅవుట్స్ ను హెచ్ఎండిఏ సర్వే చేసింది. కోకాపేట బుద్వేల్లో నియోపోలిస్ లేఅవుట్స్ లో బిల్డర్స్ ఎక్కువ భూమిని పొందారని అనుమానిస్తూ హెచ్ఎండిఏ సర్వేలు చేసింది. వేలం వేసిన ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్లీ సర్వే చేస్తున్నారు అధికారులు. లేఅవుట్ల అభివృద్ధి చేస్తున్నప్పుడు కొలతల సమస్యల కారణంగా సంస్థలకు వారు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ భూమి లభించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఇటు కోకాపేట మరియు బుద్వేల్ లేఅవుట్స్ ను అటు హెచ్ఎండిఏ సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం చూడవచ్చు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అయితే చాలా శాఖలలో అక్రమాలు జరిగాయని చెప్పేసి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా ఇటు లేఅవుట్లకు సంబంధించి అయితే చాలా ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాలు వస్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు గత ప్రభుత్వ హయాంలో సుమారు 1 ఎకరాకు 100 కోట్ల వరకు కూడా రేట్లు వేలంపాట ద్వారా పలికిన నేపథ్యంలో ఆ కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క బిట్లో కూడా మనకు 1000 చదరపు గజాలు అనగా 1 ఎకరానికి సంబంధించినటువంటి ఒక స్థలానికి అయితే వేలంపాట జరిగిన నేపథ్యంలో కేటాయింపులో మాత్రం అప్పుడు ఉన్నటువంటి శాఖ ఉన్నతాధికారులే కానీ అదేవిధంగా పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకైతే మరికొంత స్థలాన్ని కూడా అదనంగా కేటాయించినట్లు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండిఏ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కోకాపేట, బుద్వేల్ అదేవిధంగా నియోపోలిస్ వద్ద కేటాయించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో హెచ్ఎండిఏ భూములు వేలంపాట అందించినటువంటి భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లను అయితే పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం ఈ రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన అనంతరం కూడా ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో చివరి దశలో కూడా ఒకసారి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడమే లక్ష్యంగా అయితే చేస్తున్నారు. మనం ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి నియోపోలిస్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే చుట్టూ ఉన్నటువంటి నియోపోలిస్ మొత్తం వ్యాప్తంగా కూడా 95 ఎకరాల ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా హెచ్ఎండిఏ అయితే వేలంపాట ద్వారా అయితే ఇటు అందజేయడం జరిగింది. 2021, 2023లో జరిగినటువంటి వేలంపాటలో అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఇటు పూర్తిగా మనం నియోపోలిస్ కానీ బుద్వేల్ కానీ కోకాపేట ప్రాంతాల్లో గమనించినట్లయితే ఒక్కో ఎకరానికి 100 నుంచి 200 కోట్ల వరకు కూడా రేటు పలికిందని చెప్పవచ్చు. ఎందుకంటే 100 కోట్ల అత్యధిక అంచనాతో కూడా కొనుగోలు చేశామని గత ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో కూడా ఇటు ప్రధాన రహదారులతో కలిసినటువంటి అంతర్గత రోడ్లకు సంబంధించినటువంటి స్థలాల కేటాయింపులో మాత్రం ఇటు ఏదైతే కేటాయించినటువంటి 1000 చదరపు గజాలు ఏవైతే ఉన్నాయో ఆ చదరపు గజాల స్థలానికి సంబంధించి కూడా మరికొంత స్థలం అదనంగా కూడా అక్కడ కేటాయించినట్లయితే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ ఆధ్వర్యంలో అయితే ఈ కేటాయించినటువంటి కొనుగోలు అమ్మకాలు జరిగిన భూములు ఏవైతే ఉన్నాయో వేలంపాట ద్వారా కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి కేటాయించిన భూమి మొత్తాన్ని కూడా రీసర్వే చేసేందుకైతే హెచ్ఎండిఏ ఇక్కడ సర్వే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్లో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ప్రభుత్వ భూములను వేలంపాట నిర్వహించడంతో పాటు తమకు సంబంధించినటువంటి అధికారులకు దగ్గరైనా లేదంటే పార్టీ పెద్దలకు దగ్గరగా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మనం చూడవచ్చు చాలా బడా కంపెనీలతో పాటు అందులో వారికి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కంపెనీలకు కూడా దారాదత్తం చేయడమే లక్ష్యంగా అయితే గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఆరోపణలు అయితే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ ద్వారా కొనుగోలు చేసినటువంటి భూములకు సంబంధించిన
సంబంధించినటువంటి పూర్తి సర్వేను కూడా మరొకసారి నిర్వహించేందుకు ఇటు హెచ్ఎండిఏ యోచిస్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు సుమారు 1000 ఎకరాలకు మించి కూడా స్థలాలను అయితే కేటాయించి అమ్మకాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే వేలంపాటల ద్వారా కొనుగోలు చేసినటువంటి వారికి రిజిస్ట్రేషన్లు అయితే ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన అనంతరం మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగే విధంగా ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఏదైతే కేటాయించినటువంటి 1000 చదరపు అడుగుల స్థలం ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఎకరానికి సంబంధించి కూడా ఒక్కొక్క సంస్థ కేటాయించిన నేపథ్యంలో కొన్ని బినామీ సంస్థలను కూడా ఏర్పాటు చేసుకొని ఆయా సంస్థలకు అదనంగా కేటాయించిన క్రమంలో అయితే అక్కడ కేటాయించినటువంటి అదన భూమి ఏదైతే ఉందో సుమారు వచ్చి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో స్థలం ఎంత ఉంది దానికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్లు ఎంత, అదేవిధంగా అక్కడ కమాండింగ్ రోడ్లు అయితే అవన్నీ అంతర్గత సంబంధించినటువంటి మొత్తం స్థలాన్ని కూడా మరొకసారి సర్వే నిర్వహించి ఏ విధంగా కేటాయింపులు జరిగాయి, సర్వే కేటాయింపులలో అంటే స్థలం కేటాయించేటువంటి సర్వే చేసిన సమయంలో స్థలం ఏమైనా ఎక్కువ స్థలం కేటాయించబడింది అన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఆరా తీస్తూ అయితే హెచ్ఎండి ముందుకు సాగుతున్న నేపథ్యంలో మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో అక్రమాలు అంటే ఇది ఒక అక్రమాల అవినీతి అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా వరకు కూడా రేట్ ఎక్కువగా ఉన్న క్రమంలో రేట్ను ఎలాగూ తగ్గించలేని పరిస్థితుల్లో స్థలం ఏమైనా అదనంగా కలిపి వారికి సంబంధించినటువంటి వారికి న్యాయం చేసే విధంగా వారికి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకైతే వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఏమైనా చర్యలకు పాల్పడ్డదనేటువంటి ఒక కోణంలో కూడా ఇటు హెచ్ఎండిఏ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అన్ని స్థలాలకు సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ కానటువంటి ప్లేసెస్ ఉన్నాయో మరొకసారి కూడా వాటిని సర్వే నిర్వహించి వారికి బౌండరీస్ ఏర్పాటు చేసిన అనంతరం కూడా అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతించే విధంగా అయితే హెచ్ఎండిఏ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం హెచ్ఎండిఏ పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది. మనం ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి 4 జోన్లు ఏవైతే ఉన్నాయో 4 జోన్లను కూడా అదనంగా ఇటు శంకర్పల్లి కానీ మేడ్చల్ కానీ కూడా అదనంగా మరొక 2 జోన్లుగా విభజించి రానున్న రోజుల్లో మరిన్ని కొనుగోలు అమ్మకాలు నిర్వహించేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఒక విస్తరణ పెరిగిన అనంతరం అక్కడ ఏదైతే వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ ప్రభుత్వం కొనుగోలు చేసి అనంతరం దాంట్లో 60-40 రేషియోలో కూడా అమ్మకాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇక్కడ హెచ్ఎండిఏకు అదనపు బడ్జెట్ కేటాయించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో హెచ్ఎండిఏను మరింత పటిష్టంగా నిర్వహించడంతో పాటు సాధారణ పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ యొక్క ఫ్లాట్లను కొనుగోలు చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో గతంలో అమ్మకాలు జరిగినటువంటి స్థలాల సర్వేతో పాటు రానున్న రోజుల్లో కొనుగోలు చేసి మరిన్ని స్థలాలను కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించడమే లక్ష్యంగా అయితే హెచ్ఎండిఏ ముందుకు సాగనున్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే కోకాపేట్ కానీ బుద్వేల్ కానీ ఈ యొక్క నియోపోలిస్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎక్కడైతే కేటాయింపులు జరిగాయో వాటిలలో ఇక్కడ రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా ఇక్కడ మరొకసారి సర్వే నిర్వహించేందుకైతే హెచ్ఎండిఏ అధికారులు ఇక్కడ క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగిస్తా ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.